నెక్స్ట్ హేరోద్ మహారాజ్ గారు వచ్చారు. ఏం చేశారు? వాళ్ళని చంపేస్తామన్నారు. కానీ చంపగలిగారా? లేదు. ఎందుకంటే జయం ఎప్పుడు మంచికే వస్తుంది. ఇప్పుడు తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? గాబ్రియల్ దేవదూత వచ్చింది. తర్వాత యోసేపు గారు వచ్చారు, మరియమ్మ గారు వచ్చారు. క్రీస్తు జననం అయింది. తర్వాత గొల్లలు సంతోషంతో నాట్యాలు చేశారు. తర్వాత జ్ఞానులు కానుకలు తెచ్చారు. ఇదే మనం ఇచ్చే నిజమైన క్రిస్మస్ కానుక. మంచి మనసు, మంచి హృదయముతో ఏదైనా సరే మనకు ప్రభువుకు సమర్పించామంటే అదే మనం ఇచ్చే క్రిస్మస్ కానుక అనుకోవాలన్నమాట. గాబ్రియల్ గారిని పర్మిషన్ అడుగుదామా? మనం కూడా వెళ్ళి చిన్ని యేసయ్యని చూద్దామా? చూద్దామా? సరే పదండి, మనం కూడా కలిసి చిన్ని యేసు దగ్గరికి వెళ్ళి మనం కూడా స్తోత్రములు చేస్తాం. సరేనా? రండి అమ్మా. మేము రావచ్చా? మా పిల్లలకు మీ ఆశీర్వాదాలు కావాలి. అక్కడే ఉన్నారు లైట్. దయచేసి లైట్ ఆర్పేస్తే మనం క్యాండిల్స్ తీసుకొని పాడతాం. లైట్ ఆర్పేయాలి. మ్యాచ్ బాక్స్. Bye.